నమస్తే సార్, వెల్కమ్ టు మన ఇలాకా. నమస్కారం మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి కష్టపడి మీరు ఇంత స్థాయికి వచ్చిండ్రు కదా, ఒకసారి మీ లైఫ్ జర్నీని మాతో షేర్ చేసుకోండి. ఏం జరిగిందంటే గవర్నమెంట్ హాస్టల్లో ఎప్పుడైతే నన్ను అక్కడ జాయిన్ చేయడం జరిగిందో హాలిడేస్ ఇచ్చేటువంటి సందర్భం లోపల ఇంటికి వెళ్తే మా నాన్నగారి రెండో భార్య గారు సరిగా చూసుకోకపోవడం వల్ల అక్కడనే ఆ వనపర్తి డిస్టిక్ లోపలనే లోకల్ జిల్లాలోనే బార్లో పనిచేసుకోవడం, అంటే అక్కడ ఉన్నటువంటి సో అది యాక్చువల్లీ మీరు ఇప్పుడు బీట్ ఆఫీసర్గా చేస్తున్నారు కదా, మరి ఇప్పుడు మీరు తెలంగాణ క్లాసెస్ తీసుకుంటున్నారు చాలా మందికి ఇన్స్టిట్యూట్లలో పిల్లలకు చెప్తున్నారు కదా, ఎందుకు? మొట్టమొదటిసారిగా నేను 2018 సంవత్సరంలో తెలంగాణ యూనివర్సిటీలో ఆర్థమెటిక్ రీజనింగ్కు బోధించేవాడిని. కానీ ఒకరోజు అనుకోకుండా నిజామాబాద్ నుంచి హైదరాబాద్కి ట్రైన్లో వస్తున్నటువంటి సందర్భం లోపల ఒకానొక వ్యక్తి కలుసుకొని మేము చదువుకుంటున్నటువంటి సందర్భంలో తెలంగాణ సమాజాన్ని చదువుకు నోచుకోకుండా చేయడానికి ఈ ఆంధ్ర పాలకులు నాకు అప్పుడు ఆలోచన చేసింది, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల తెలంగాణ ప్రజల మీద ఈ రకమైనటువంటి వివక్షత ఉన్నదా? మహిళలు ఎంతో పోరాటం చేసినారు మన తెలంగాణ కోసం, వాళ్ళ గురించి ఒకసారి చెప్పండి సార్, నాకు తెలుసుకోవాలని ఉంది. అసలు ఎవరెవరు ఉన్నారు, ఎన్ని త్యాగాలు చేసినారు వాళ్ళందరూ? కానీ తమ దగ్గర ఉన్నటువంటి కారం పొడి కావచ్చు, ఆ బడిసెలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రోకల్ బండలు కావచ్చు, వాటినే ఆయుధాలుగా మలుచుకొని తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం, తమ జీవితాన్ని కొనసాగించుకోవడం కోసం అని చెప్పి వాళ్ళు ఆయుధాలనుగా వాడుకొని ఉద్యమంలో పాల్గొన్నారు. చాకల ఐలమ్మ అయితేనేమి, మల్లు స్వరాజం గారు అయితేనేమి, అంతెందుకండి గద్దర్ గారిని చూస్తే ఈ తెలంగాణ ప్రాంతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుభవిస్తున్నటువంటి మనోవేదనని, ఆ వివక్షతని, ఆ దోపిడిని చూస్తూ ఏం చెప్పిండు? అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా. తల్లిపాలను తాగాల్సినటువంటి ఆ ఆడ శిశువు, ఆ ముర్రుపాలు తాగాల్సినటువంటి ఆడ శిశువు మురికి నీళ్ళను తాగేటువంటి పరిస్థితి.